మూసివేసి ఉన్న గదులను తెరిచినప్పుడు ఏమైంది? తాజ్మహల్ ఒక హిందూ దేవాలయమని చెప్పడానికి తగిన సాక్ష్యం ఇప్పుడు దొరికింది. అదేంటో తెలుసుకుంటే సనాతన ధర్మంలో పుట్టినందుకు మీరు ఎంతగానో గర్వపడతారు. తాజ్మహల్ లోపల మొత్తం 22 రహస్యమైన గదులు ఉన్నాయి. తాజ్మహల్ను గతంలో తేజో మహాలయం అని కూడా పిలిచేవారు. ఇది ఒక శివాలయం. షాజహాన్ ఈ ఆలయాన్ని సమాధిగా మార్చి ఇక్కడ తన భార్య ముంతాజ్ సమాధిని నిర్మించాడు. ఢిల్లీలో ఉండే దీపక్ శాస్త్రి అనే పండితుడు తాజ్మహల్లో ఉన్న రహస్య గదులను తెరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ అని రాయటం మాత్రం మర్చిపోకండి. తాజ్మహల్ తేజో మహాలయం అనే వార్త అపోహ కాదు. ఇంతకీ ఈ వివాదం ఒక పుస్తకం వల్ల ప్రారంభమైంది. పురుషోత్తం అనే ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు తన పుస్తకంలో తాజ్మహల్ హిందూ దేవాలయం అని చెప్పడానికి 700 కంటే ఎక్కువ ఆధారాలు ఉన్నాయని రాశారు. తాజ్మహల్ను మొదట తేజో మహాలయ అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా అతను చెప్పిన 700 ఆధారాలను మనం తాజ్మహల్ లోపల చూడొచ్చు. దీన్ని బట్టి తేజో మహాలయ ఆలయాన్ని పునర్నిర్మించాలి అని మన హిందువులందరికీ ఒక కర్తవ్యాన్ని ఇది బోధిస్తుంది. తేజో మహాలయాన్ని సమాధి చేసి తాజ్మహల్ నిర్మించారు. ఇంతకుముందు ఈ తేజ మహాలయాన్ని నాగనాథేశ్వర్ ఆలయం అని కూడా పిలిచేవారు. ఈ ఆలయాన్ని పడగొట్టి తన భార్య సమాధి నిర్మించడానికి షాజహాన్ ఒక భారీ గోపురం ఉన్న ఆలయాన్ని ఎంచుకున్నాడని, ఆ సమయంలో అతనికి ఈ తేజో ఆలయం చాలా గొప్పగా కనిపించిందని ఆ పుస్తకంలో స్పష్టంగా రాశారు. అందుకని తేజో మహాలయ ఆలయాన్ని తాజ్మహల్గా పేరు మార్చారని కూడా పురుషోత్తం పుస్తకంలో రాశారు. ఈ ఆలయంలో 22 గదులున్నాయి. వాటిల్లో వివిధ దేవుళ్ల దేవతల విగ్రహాలు ఉన్నాయి. దేవాలయానికి చెందిన వారసత్వ సంపద కూడా ఉంది. షాజహాన్ ఆ గదులను శాశ్వతంగా మూసివేసి ఆలయాన్ని ఒక సమాధిలాగా మార్చి తన భార్య ముంతాజ్కు బహుమతిగా ఇచ్చాడు. కానీ చరిత్రను ఎవ్వరూ తారుమారు చేయలేరు. నిప్పులాంటి నిజం ఏదో ఒకరోజు బయటపడుతుంది. అప్పట్లో ఎంతోమంది రాజులు తాజ్మహల్ను తిరిగి స్వాధీనం చేసుకుని తేజో మహాలయంగా నిర్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. షాజహాన్ బేగం ముంతాజ్ మరణం తరువాత ఆమె దేహాన్ని మధ్యప్రదేశ్లోని బూర్ఖాన్పూర్లో టెంపరరీగా ఖననం చేశారు. 6 నెలల తరువాత, అంటే ఒక శుక్రవారం 15వ తేదీన ఆమెను ఆగ్రాకు తీసుకొచ్చారు. ఆ తరువాత ఆగ్రాలో ఉండే తేజో మహాలయ ఆలయానికి ఆమె దేహాన్ని తీసుకెళ్లారు. ఈ తేజో మహాలయంలో శివుని శివలింగంతో పాటు హిందూ మతంలోని దేవుళ్ల దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే షాజహాన్ అప్పట్లో భారతదేశానికి చక్రవర్తిగా ఉండటం వల్ల తేజ మహాలయం అని పిలిచే ఆ అద్భుతమైన ఆలయాన్ని ఒక సమాధిగా మార్చివేసి దానిని ఇస్లామిక్ వారసత్వ రూపంగా మార్చాడు. అక్కడే తన భార్య ముంతాజ్ దేహాన్ని పాతిపెట్టాడు. చరిత్రకారుడు పురుషోత్తం తన పుస్తకంలో షాజహాన్ దోచుకున్న సంపదను కూడా ఇక్కడే దాచిపెట్టాడని రాశారు. ఆ సంపదను కాపాడటానికి మాత్రమే దానిని సమాధి అని ప్రచారం చేశారని పుస్తకంలో రాయబడింది. షాజహాన్ తన భార్యను చాలా ప్రేమించాడు అని చెబుతూ ఉంటారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. అతను తన భార్యను ప్రేమించాడా లేదా అనేది పక్కన పెడితే, దోచుకున్న సంపదను దాచడానికి షాజహాన్కి ఈ రహస్య గదులు బాగా పనికొచ్చాయి. కాబట్టి అతను ఈ అందమైన శివాలయాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. తెలివితేటలను ఉపయోగించి గొప్ప శివాలయాన్ని తన భార్య సమాధిని చేశాడు షాజహాన్. ఏ హిందూ రాజుల నుండి తాను సంపద దోచుకున్నాడో, ఏ హిందుస్థాన్ నుండి అతను ఎన్నో రత్నాలను వజ్రాలను బలవంతంగా తీసుకున్నాడో వాటన్నింటినీ హిందూ మతానికి చెందిన దేవాలయంలోనే దాచిపెట్టాడు షాజహాన్. ఇప్పటికీ మనలో చాలామంది అమాయకులు తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కానీ అది ప్రేమకు చిహ్నం కాదు, దోచుకున్న నిధిని దాచుకోవడానికి కావలసిన ఒక అనువైన ప్రదేశమని పురుషోత్తం పుస్తకంలో రాయబడింది. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. హిందూ ఆలయానికి సమాధి ఆకారం ఇవ్వటం నిజంగా మన దౌర్భాగ్యం. సమాధి అనే మాటని మన వాళ్ళు అశుభంగా భావిస్తారు. అలాంటిది మన ఆలయాన్ని ఒక సమాధి చేయటం నిజంగా బాధాకరం. రాజా జైసింగ్ తన కోసం ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. అక్కడే ఆయన ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు. అయితే క్రూరుడైన షాజహాన్ అతని మీద ఒత్తిడి చేయడంతో జైసింగ్ దానిని షాజహాన్కి ఇవ్వాల్సి వచ్చింది.
అప్పటికే షాజహాన్ మాట వినకపోవటం వల్ల జైసింగ్ ఎన్నో నష్టాలు అనుభవించాడు. తన ప్రాణం కంటే ఈ భవనం ఎక్కువ కాదు అని అనుకుని జైసింగ్ ఆ రాజభవనాన్ని, దాంతోపాటు ఆలయాన్ని కూడా షాజహాన్కి ఇచ్చేశాడు. प्यार दिखाया जाता है बड़े बड़े इशारों. ఆలయాన్ని కూడా షాజహాన్కి ఇచ్చేశాడు. ఈ విషయం జైపూర్ మాజీ మహారాజు రహస్య ఆర్డర్లో ఉంచారు. తేజో మహాలయాన్ని షాజహాన్కు ఇస్తున్నట్లు రాసిన 2 ఆర్డర్లు ఇప్పటికీ కూడా భద్రంగా ఉన్నాయి. ఇక మన చరిత్రకారుడు పురుషోత్తం తన పుస్తకంలో తాజ్మహల్ హిందూ దేవాలయమని చెప్పడానికి అనేక ఆధారాలు రాశారు. దానిలో ప్రధాన ఆధారం తాజ్మహల్ యొక్క గోపురం. ఈ తాజ్మహల్ గోపురాన్ని మనం గమనించినట్లయితే హిందూ దేవాలయాల మాదిరిగానే డోమ్ ఆకారంలో ఉంటుంది. క్రీస్తు శకం ప్రారంభం వరకు ఈ శిఖరం మీద ఉండే కలశం బంగారంతో పొదిగి ఉండేది. ఆ తర్వాత దానిని కాంస్యంతో తయారు చేశారు. ఎందుకంటే బంగారు కలశాన్ని కూడా మొఘల్ ఆక్రమణదారులు దోచుకున్నారు. ఇప్పటికీ కూడా మన హిందూ దేవాలయాల మీద బంగారు కలశం ఏర్పాటు చేసే సాంప్రదాయం మనకుంది. ఇక ఆ తర్వాత విషయం ఏంటంటే కలశం పైన చంద్రుడు ఉంటాడు. చంద్రుడి ఆకారం, కలశం కలిసి త్రిశూలం ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఇది హిందూ ఆలయానికి చిహ్నం. ముఖ్యంగా పరమశివుడి ఆలయాలకు ఇదే సూచన. ఇక గోపురం అంచులలో తామర పువ్వుల ఆకృతులతో అలంకరించబడి ఉంది. తాజ్మహల్ గోపురం మీద ఉన్న 8 లోహాల కలశాలు పూర్తిగా త్రిశూల ఆకారపు కుండల్లాగా ఉంటాయి. దాని మధ్యలో ఉన్న కలశం పైభాగంలో కొబ్బరి ఆకారం ఉంది. ఆ కొబ్బరికాయ కింద 2 వంగిన మామిడాకులను కూడా మనం చూడొచ్చు. ఇది మన హిందూ మతంతో ముడిపడిన చిహ్నమని హిందూ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్టే చెప్పొచ్చు. అయితే హిందూ మతంలో మాత్రమే కాదు, బుద్ధులు కూడా ఇలాంటి కలశాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక గోపురం మధ్యలో ప్రధాన సమాధి పైన అష్టధాతువులతో తయారు చేయబడిన గొలుసు వేలాడుతూ ఉంటుంది. శివలింగం పైన అభిషేకం చేయటానికి ఏర్పరిచిన బంగారు కలశం మీద ఈ గొలుసు వేలాడదీయబడింది. అయితే దీనిని షాజహాన్ తొలగించారని పుస్తకంలో రాయబడింది. షాజహాన్ ఇక్కడ నిధి దాస్తున్నప్పుడు కూడా గొలుసు ఇక్కడే ఉండేదట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది శివలింగం మీద నీటితో అభిషేకం చేయటానికి ఉపయోగించే కలశంతో ముడిపడి ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. తాజ్మహల్ నిర్మాణం 1632వ సంవత్సరంలో ప్రారంభమై 1653 ప్రాంతంలో పూర్తయిందని మనకు తెలుసు. కానీ 1631లోనే ముంతాజ్ చనిపోయింది. మరి ఆమెను తాజ్మహల్లో ఎలా సమాధి చేశారు? 1631లో చనిపోయిన వ్యక్తిని 1632లో సమాధి చేయటం ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి లాజికల్ ప్రశ్నలను కూడా పురుషోత్తం గారు ఈ పుస్తకంలో రాశారు. హుమాయూన్, అక్బర్, షాజహాన్ వీళ్ళందరూ కూడా మొఘల్ ఆక్రమణదారులు. హిందూ దేవాలయాలను మాత్రమే తమ సమాధుల కోసం వాడుకుంటూ హిందూ రాజభవనాల్లో మాత్రమే తమ సమాధులను నిర్మించుకున్నారు ఈ మొఘలులు. ముంతాజ్ కోసం కూడా అటువంటి హిందూ దేవాలయాన్ని ఉపయోగించారు. దానికి తాజ్మహల్ అని, ప్రేమకు చిహ్నం అనే రకరకాల పేర్లు ఇస్తూ మన చరిత్రను తుంగలో తొక్కేస్తూ ఉన్నారు. నిజానికి తేజో మహాలయం తాజ్మహల్ కంటే కూడా ముందుగానే నిర్మించబడింది. దానికి ఇస్లాం రంగు పూసే పనిని మాత్రమే 1632లో ప్రారంభించారు. అప్పటి నుండి హిందూ దేవాలయంగా, పవిత్రమైన శివాలయంగా ఉన్న తేజో మహాలయం ఇస్లామిక్ రూపాన్ని సంతరించుకుని తాజ్మహల్గా అవతరించింది. 1649లో దీని ప్రధాన ద్వారం తయారు చేయబడింది. దానిమీద ఖురాన్ శ్లోకాలు చెక్కబడ్డాయి. ప్రధాన ద్వారం మీద హిందూ శైలిలో ఒక చిన్న గోపురం ఆకారపు పెవిలియన్ కనిపిస్తుంది. ఆ తర్వాత దాని చుట్టూ మినార్లు నిర్మించబడ్డాయి. ఈ ఆలయం ముందున్న ఫౌంటైన్ కూడా పునర్నిర్మించబడింది. ముంతాజ్ చనిపోయిన 1-2 సంవత్సరాల తర్వాత ఆమెను ఈ తేజో మహాలయంలో ఖననం చేసి దానికి తాజ్మహల్ అని పేరు పెట్టారు. యమునా నది ఒడ్డున ఉన్న ఈ తాజ్మహల్ ఆలయాన్ని కొంతమంది నిపుణులు కూడా పరిశీలించారు. అమెరికాకు చెందిన ఒక ల్యాబొరేటరీలో తాజ్మహల్ తలుపులను కార్బన్ డేటింగ్తో పరీక్షిస్తే షాజహాన్ పరిపాలించిన సమయానికంటే 300 సంవత్సరాల క్రితమే ఆ తలుపును తయారు చేశారు అని తెలిసింది. అంటే షాజహాన్ యుగానికి 300 సంవత్సరాల క్రితం చెక్క తలుపులు ఏర్పాటు చేశారు. 11వ శతాబ్దం నుండి ముస్లిం ఆక్రమణదారులు తేజోమహల్ తలుపును ఎన్నోసార్లు పగలగొట్టి తెరిచారు. ఆ తర్వాత మళ్లీ మూసివేశారు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ ఆలయాన్ని 1111లో నిర్మించి ఉంటారు.
అది షాజహాన్ కాలం కంటే దాదాపు 500 సంవత్సరాల ముందు నిర్మించబడింది. అంతేకాకుండా తాజ్మహల్ మీద హిందూ మతంతో ముడిపడి ఉన్న అనేక చిహ్నాలు, బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. తాజ్మహల్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక ఆలయం అని మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఎవరైనా హిందువు ఈ తాజ్మహల్ లోపలికి వెళ్తే ఎవరూ చెప్పకుండానే అది ఒక హిందూ దేవాలయమని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మన దేవాలయాల నిర్మాణం ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఢిల్లీకి చెందిన ఒక పండితుడు తాజ్మహల్ గురించి పూర్తి పరిశోధన చేసి తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం అని తెలుసుకున్నప్పుడు ఆయనకు మనసు రగిలిపోయింది. హిందూ మతానికి సంబంధించిన అనేక విషయాలను లోతుగా పరిశీలించాలని ఆయన అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇక ఢిల్లీకి చెందిన దిలీప్ శాస్త్రి తాజ్మహల్కి వెళ్లారు. అతని ఏకైక ఉద్దేశం తాజ్మహల్కి వెళ్ళి హిందూ మతానికి సంబంధించిన అనేక విషయాలను చూడటం. అతను కూడా తాజ్మహల్కి వెళ్ళిన వెంటనే అతనికి మన మతానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు దొరికాయి. అతను సమాధి లోపలికి మరింత ముందుకు వెళ్తున్నప్పుడు ఒక గొలుసు వేలాడుతూ కనిపించింది. దాంతోపాటుగా అక్కడ నీటిని నిల్వ చేయటానికి ఒక కుండ కూడా ఉంచబడింది అని స్పష్టంగా కనిపించింది. ఆ కుండలో నీళ్లు పోసి గొలుసు ద్వారా శివలింగానికి ప్రతినిత్యం అభిషేకం జరుగుతూ ఉండేది. ఇక్కడ ఈ ఆధారాలన్నీ స్పష్టంగా నేటికీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 22 గదులను ఇప్పటికీ ఎందుకు మూసించారు? తాజ్మహల్ కింద ఉన్న ఆ 22 గదుల్లో ఏముంది? ఎందుకు ప్రభుత్వం కూడా వాటిని తెరవటం లేదు అని దిలీప్కి అనుమానం కలిగింది. అయితే ఆ 22 గదుల్లోకి వెళ్ళటానికి సాధారణ జనాలకు ప్రవేశం లేదు. కానీ ఏదో విధంగా దిలీప్ అనుకున్నది సాధించగలిగాడు. మూసి ఉన్న ఆ 22 గదులను అతను చూడాలి అనుకునే ఒక గది లోపలికి విజయవంతంగా వెళ్ళగలిగాడు. అతను చీకటి గదిలో రహస్యమైన సొరంగం లాంటి మార్గాన్ని చూశాడు. ఆ మార్గం మొత్తం చాలా చీకటిగా ఉంది. వెంటనే దిలీప్ టార్చ్ వెలిగించి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక బేస్మెంట్ లాంటి నిర్మాణం కనిపించింది. ఆ బేస్మెంట్లో తాజ్మహల్కు సంబంధించిన కొంత చెత్త చెదారం మాత్రమే ఉంది. ఈ గదిని తాజ్మహల్కి జంక్యార్డ్ లాగా ఉపయోగించుకున్నారేమో అని దిలీప్ అనుకున్నాడు. అతను చుట్టూ చూసినప్పుడు అక్కడే అతనికి మరొక తలుపు కనిపించింది. దానిని తెరవటానికి అతను ప్రయత్నించాడు. కానీ అది లాక్ చేయబడి ఉంది. గదిలో కొన్ని విలువైన వస్తువులు ఉండొచ్చు అని దిలీప్కి అనిపించడంతో ఆ తాళాన్ని ఎలాగైనా పగలగొట్టాలి అని అనుకున్నాడు. సక్సెస్ఫుల్గా తాళాన్ని బద్దలు కొట్టి అతను లోపలికి వెళ్ళినప్పుడు అతనికి చెమటలు పట్టేశాయి. ఎందుకంటే ఆ గది లోపల ఎన్నో దేవుళ్ల విగ్రహాలున్నాయి. కొన్ని ఇత్తడి విగ్రహాలు, మరికొన్ని కాంస్య విగ్రహాలు, వినాయకుడు, రాధాకృష్ణుల విగ్రహాలు, ఇక్కడ ఎన్నో విగ్రహాలున్నాయి. అదంతా చూసిన తర్వాత అది హిందూ దేవాలయమని దిలీప్కి అర్థమైంది. ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో సంవత్సరాలుగా మన హిందూ ఆలయానికి సంబంధించిన ఆధారాలు బోలెడన్ని పడినాయి. దిలీప్ అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ రాజభవనాన్ని తొందరగా తేజో మహాలయంగా మార్చాలి అని సంకల్పం చేసుకున్నాడు. ఆ 22 గదుల రహస్యం ఎలా ప్రపంచం ముందు బయటపెట్టాలి అని అతను అనుకున్నాడు. అందుకని చాలాసార్లు కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. తాజ్మహల్ చరిత్రను మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది మన హిందువుల దేవాలయం. ప్రేమకు చిహ్నంగా దానిని మార్చి చరిత్రను తారుమారు చేశారు. కానీ నిజం నిప్పులాంటిది. దేశంలోని వివిధ మూలాల నుండి, విదేశాల నుండి తాజ్మహల్ను చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువ. కానీ వీళ్ళందరూ ప్రేమకు చిహ్నంగా భావిస్తున్న ఆ తాజ్మహల్ ఒకప్పుడు మన హిందూ దేవాలయాన్ని కూల్చి కట్టారు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కేసుకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే దానివల్ల టూరిజం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా తొందరలోనే తాజ్మహల్ అసలు రూపం బయటపడాలని కోరుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.